పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ మూవీతో ప్రభాస్కి హిట్ ఇచ్చారు. ఈ సినిమాకి 1000 కోట్ల కలెక్షన్ వస్తాయని ఆశించారు. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడం, అదే సమయంలో షారూఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ కావడం, సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోవడంతో 700 కోట్లకు మాత్రమే కలెక్ట్ చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ 4 పాన్ ఇండియా సినిమాలు చేస్తే అందులో హైయెస్ట్ కలెక్షన్ సలార్ మూవీకి వచ్చాయి. సలార్కి సీక్వెల్గా ప్రశాంత్ నీల్ శౌర్యంగ పర్వం సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సలార్ క్లైమాక్స్లో విడిచిపెట్టిన చాలా ప్రశ్నలకు ఈ సీక్వెల్లో సమాధానం చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో శౌర్యంగ పర్వం కూడా భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ చాలా తక్కువ సమయం తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. మే నెల ఆఖరులో సలార్ 2 షూటింగ్ ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో నవంబర్ ఎండ్కి ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కన్సారి అనే ఫిక్షనల్ సిటీని సెట్ చేశారు. సలార్ సీక్వెల్కి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఈ సెట్లోనే జరగబోతోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో నవంబర్ నాటికి మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ప్రభాస్ కూడా వీలైనంత వేగంగా సలార్ 2 కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. కల్కి మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం డార్లింగ్ రాజా సాహెబ్ సెట్స్లో ఉన్నారు. ఇది కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నెల ఆఖరు నుంచి సలార్కి ప్రభాస్ కాల్ షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సలార్ కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ అనుకుంటున్నారు. దీంతో ప్రశాంత్ నీల్ 6 నెలల్లో సలార్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని షెడ్యూల్ వేసుకుంటున్నారట. ఈ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మరో సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్లో రూపొందుతున్న ఈ సినిమా కూడా 2 భాగాలుగా రానుంది. అలాగే సలార్ 2 మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్స్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.